హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసేసి ఫైనల్ ఓటింగ్ ఆఫ్ ఎయిత్ వీక్ ఫైనల్ ఓటింగ్ గురించి, లైవ్ ఓటింగ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఈ వీడియోలో. మీరు అసలు ఈ వీక్ అంతా ఏందో రచ్చరచ్చగా నడిచింది. ఓటింగ్ అటు ఇటు ఇటు తారుమారుగా నడిచింది. మొత్తానికైతే మనం అనుకోని వాళ్ళే డేంజర్ జోన్ లో అయితే ఉండడం జరిగింది. పూర్తిగా డిస్కస్ చేద్దాం వీటి గురించి. అసలు ఎవరున్నారు డేంజర్ జోన్ లో, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మొత్తము. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసేసి తనూజ గారు ఉన్నారండి. యాజ్ యూజువల్ ఇంకా మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి చూసుకుంటే తనూజ గారే ఉండటం జరుగుతుంది అనమాట. అసలు తనూజ గారు టాస్కులు మనం రియాలిటీగా మాట్లాడుకోవాలంటే టాస్కులు ఆడేదైతే అంతగా ఏం లేదు. తనూజాలో మెయిన్ వచ్చిన మార్పు ఏంటంటే అంతకుముందు బర్నీ గారితో ఏదైతే బాండింగ్ ఉన్నిందో అది పోను పోను దివ్య ఇంకా బర్నీ గారికి క్లోజ్ అయిన తర్వాత ఆ బాండింగ్ అనేది తనూజ గారు చాలా తగ్గించుకోవడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. తగ్గించుకున్నారు, చాలా వరకు తగ్గించుకున్నారు. అంటే అప్పుడున్నంత ఓవర్ డోస్ లేకుండా. అండ్ కొంచెం అంతకుముందు కొంచెం ఓవర్ గా మాట్లాడడం, అంటే అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మాట్లాడడం అదంతా ఉండింది. ఇప్పుడు అదేం లేదనమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటము, ఏ విషయంలో వెళ్ళి మాట్లాడాలో మాట్లాడటము మంచిగా ఉంది. అందరితో కలిసిపోవడం గానీ, కొంచెం బాగా కూల్ పర్సన్ లాగా బాగానే హౌస్ లో నెట్టకొస్తున్నారని అని చెప్పొచ్చు అనమాట. అందువల్లే తనూజకి ఓటింగ్ కూడా అసలు బీభత్సంగా పడుతుంది, మామూలుగా పడట్లేదు. ఫ్యాన్ బేస్ కూడా ఒక రేంజ్ లో ఉందండి. ఓట్స్ వచ్చేసేసి 15,078 ఓట్స్ తో అయితే తనూజ వెళ్తుంది. అసలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి అసలు దాదాపు 5,000 6,000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంక కప్పు తీసుకున్న రేంజ్ లో ఉందన్నమాట ఓటింగ్ అనేది. అది వన్ సైడ్ మ్యాచ్ లాగా ఉందన్నమాట తనూజది ఓటింగ్. అసలు నామినేట్ అయితే ఇంకా అసలు ఓట్లు గుద్ది పారేస్తున్నారు అసలు చూడకుండా, మామూలుగా కాదు. సెకండ్ వచ్చేసేసి మన కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా ఎప్పుడైతే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడో, ఆ కెప్టెన్ కాడి నుంచి అక్కడి నుంచి తన ఆట చాలా మారడం అయితే మనం చూసాం. అంతకుముందైతే ఎంతసేపుడికి అమ్మాయిల దగ్గరికి పోయి ఓదార్చుకోవడం, ఎవరెవరు ఏడుస్తున్నారా, ఎవరెవరు ఓదారుద్దామా అనే రేంజ్ లోనే ఉన్నిందనమాట. ఎప్పుడైతే తను ఫ్లోరా గారితో లాస్ట్ వరకు పోతాడు కదా ఎలిమినేట్ అవ్వడానికి, అప్పటి నుంచి తను ఏడ్చి లేదు నేను ఆడాలని నాగార్జున సార్ చెప్పడము, హౌస్ మేట్స్ కూడా మారాలి, ఇలా ఉంది నీ బిహేవియర్, కొంచెం అమ్మాయిలతో మార్చుకోవాలని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఎమ్మటే కెప్టెన్ అయ్యి నెక్స్ట్ టాస్క్ లో మంచి పర్ఫార్మెన్స్ కెప్టెన్ అయ్యి, ఆ కెప్టెన్ కానించి అసలు తన ఆట ఒక రేంజ్ లో మారిందని చెప్పుకోవచ్చు. గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచి కూడా ఓటింగ్ అస్సలు తగ్గట్లేదు కళ్యాణ్కి. 9,141 ఓట్స్ తో అయితే దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్ చూసుకున్నట్లయితే ఈ వీక్ అసలు ఏ టాస్కులు పెట్టలేదండి అసలు. సో ఏ టాస్కులు పెట్టలేదు అసలు. మనం కళ్యాణ్‌ని కూడా చూడడం చాలా తక్కువగా చూసాం ఈ వీక్ లో. లేకపోతే ఇంకా ఓటింగ్ ఇంకా ఎక్కువ పడేదేమో. కానీ పర్ఫార్మెన్స్ అయితే ఈ వీక్ లో అయితే టాస్క్ లో గానీ అంత పెద్దగా అనిపించలేదు. నిన్న జరిగిన ఇది శ్రీజకి, పర్ణయ్ గారికి ఇది నడుస్తుంది కదా ఒకటి, ఎవరు హౌస్ లో ఉండాలి అనేది నడుస్తుంది కదా. దాంట్లో అయితే కొంచెం కళ్యాణ్ శ్రీజ వైపు ఉండి, శ్రీజ వైపు అనే కాదు, కొంచెం మంచిగా మాట్లాడడం అయితే చూసాము. సుమన్ అయితే ఓన్లీ భరణి గారికి నేను సపోర్ట్ చేయాలి అనే విధంగా డిసిషన్ తీసుకోవడం. కళ్యాణ్ అయితే శ్రీజకే కాకుండా ఇద్దరి వైపుగా లేదు, లేకపోతే ఆటే డిస్క్వాలిఫై చేద్దాము, అంతేకాని భరణి గారిని ఇది ఇద్దరిది లేదు అక్కడ రౌండ్ లో లేదనమాట అని ఇద్దరు వైపు మాట్లాడడం చూసాము. అదంతా అందరికి నచ్చింది. దానివల్ల కూడా కొంచెం ఓటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి 4,597 ఓట్స్ తో అయితే సంజన గారు వెళ్తున్నారండి. మరి సంజన గారికి ఓటింగ్ ఎందుకు పడుతుంది ఏంటో కానీ, మెయిన్ ఎప్పుడైతే ఆ పానీపూరి బండి, ఆ చాయ్ది నడిచిందో ఈ వీక్ లో చూసుకున్నట్లయితే మనము దాంట్లో మంచిగా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం బాగా ఇచ్చారనమాట. దివ్యల మాధురి గారు, మన సంజన గారు వీళ్ళిద్దరే ఓన్లీ ఒక పౌల్ లాగా నిలబడి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం చూసాం మనము. ఇంకా తర్వాత ఇంక మనకి ఎక్కడ కూడా కనిపించలేదు సంజన గారు ఆ టాస్కుల్లో అయితే అసలు లేదు. ఇంక ఏమన్నా అంటే ఇమోనల్తో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఏం లేదు. కానీ ఓటింగ్ అయితే మొత్తానికైతే సంజన గారు బాగానే లాక్కొస్తున్నారు. ఓటింగ్ కూడా బాగా పడుతుంది. నేను సంజన గారి గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఈ వీక్ అసలు ఏమీ లేదు, ఎక్కడ కనిపించలేదు ఆమె. కేవలం మనం చూసుకున్నట్లయితే అది పెట్టారు కదా టాస్క్, సంథింగ్ అక్కడ కనిపించింది అంతే, అంతకుమించి ఏం కనిపించలేదు. కానీ ఓటింగ్ అయితే బాగానే పడుతుందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇమోనల్, వీళ్ళ ఇమోనల్ ఓట్స్ ఏమన్నా కొంచెం సంజన గారికి వేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మన డేమోన్ పవన్ ఉన్నాడు. 3,744 ఓట్స్ తో అయితే డేమోన్ పవన్ దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.
డేమోన్ పవన్‌కి చేసేదేమో 100% చేస్తున్నాడు. మనోడికి వచ్చే రిజల్ట్ ఏమో అసలు ఒక 40%, 30% వస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ఏమండి అసలు ఆ టాస్క్ పెడతారు కదా! నిన్న మన బర్నీ గారు, శ్రీజ గారు. ఆ శ్రీజ పక్కన ఉంటారు. డేమోన్ పవన్ అసలు ఏం ఆడతాడు? ఏంటి? అసలు మన బర్నీ గారినైతేమి, ఇమానుయల్‌నైతేమి ఇద్దరిని చైన్ ట్యాకిల్ చేస్తాడు. ఒక్కడే అన్నమాట. అసలు గౌరవ్ కూడా ఉంటాడు కానీ అసలు గౌరవ్‌ని ఫస్ట్ పోతానే నిఖిల్ లాక్ చేసేస్తాడు అయిపోద్ది. అసలు ఒక్కడే ఫైట్ చేస్తాడన్నమాట. మామూలు కాదు. మనోడేమో చేసేది 100% ఉంది. కానీ 'బిగ్ బాస్' నుంచి మనకు ఆ ఎపిసోడ్‌లలో గాని చూపిచ్చేది అంతా చూస్తుంటే 30%, 40% చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. అంత పెద్ద రావట్లేదు. గుర్తింపయితే రావట్లేదు అనిపిస్తుంది మనోడు చేసేదానికి. మరి ఆ బాండింగ్ ఓన్లీ బాండింగ్ వల్లే గాదు. బాండింగ్ కూడా ఆహ్, బానే మెయింటైన్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కానీ బాండింగ్ మెయింటైన్ చేస్తూ కూడా అందరితో మాట్లాడడం, అందరితో కలిసి ఉండడము ఇది కూడా జరుగుతుందనమాట. కానీ ప్రస్తుతానికైతే ఫోర్త్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. ఫైనల్‌కొచ్చేసరికి, ఫైనల్ ఓటింగ్‌కొచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసేసి మన గౌరవ్ ఉన్నాడు. గౌరవ్‌కి 3695 ఓట్స్‌తో అయితే గౌరవ్ ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే ఉండడం జరిగిందనమాట. గౌరవ్ గూడా హ్మ్. పర్లేదని చెప్పొచ్చు. ఈ వీక్‌లో అసలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదనమాట. అంతా చెత్త వీకు. అసలు ఒక టాస్కులు లేవు, పాడు లేవు. ఊరికే చిరాకు దొబ్బిందని చెప్పుకోవచ్చు. ఏం పెట్టారు? మొన్న నిన్న మాట్లాడుకోవాలంటే ఇది దివ్య గారితో ఇది చాయ్ గొడవ ఒకటి నడిచింది. అసలు గౌరవ్‌తో అసలు అనవసరమైన గొడవ అనిపించింది. ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేయాలా ఇప్పుడు దివ్య దీనికి? లేదు నార్మల్‌గానే పోయి అడిగాడు. చాయ్ పెట్టిస్తారని. దానికేదో నార్మల్‌గా చెప్తే అయిపోతుందనమాట. లేదు ఇది పెట్టించే టైం కాదు. అందరికి ఒకేసారి పెడతా. ఏదో నార్మల్‌గా చెప్పుంటే అయిపోయేది. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. అసలు దివ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ వీక్ ఫస్ట్ 2 వీక్స్‌లో ఉన్నట్టు అసలు ఇప్పుడైతే ఏమీ లేదు. అనవసరమైన టాపిక్స్, అనవసరంగా రెచ్చిపోయి మాట్లాడడము, ఏందేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందనమాట. ఇది హౌస్ అనుకుంటుందో, ఫిష్ మార్కెట్ అనుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. ఏమో మరి. అదైతే నాకు అస్సలు నచ్చలేదండి అసలు. కానీ గౌరవ్‌కి ఆ సింపతి రూపంలో గూడా కొంచెం ఓటింగ్స్ పడొచ్చనమాట. ఎందుకంటే ఆ దివ్య చేసేది ఎవరికీ నచ్చలేదు గాబట్టి గౌరవ్‌కి ఆ సింపతి రూపంలో గూడా ఓట్లు పడొచ్చు. 3695 ఓట్స్‌తో అయితే గౌరవ్ వెళ్తున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి మన రాము రాథోడ్. రాము రాథోడ్ అయితే ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్‌లో సిక్స్త్ ఆ! రాము రాథోడ్ అయితే ఉన్నాడనమాట. సిక్స్త్ ప్లేస్‌లో సారీ. లైవ్ ఓటింగు జస్ట్ ఇప్పుడే చేంజ్ అయింది. సిక్స్త్ ప్లేస్‌కి మన 'దివ్యల మాధురి' గారు వచ్చారనమాట. మన రామరాథోడు సెవెంత్ ప్లేస్‌కెళ్ళాడు. దివ్యల మాధురి గారొచ్చేసి 3683 ఓట్స్. మనోడికొచ్చేసి 3682 ఓట్స్. ఒక్క ఓటుతో మన దివ్యల మాధురి గారు ఇప్పుడే ప్రెజెంట్ లైవ్ ఓటింగ్ కాబట్టి చెప్పేది అప్పొచ్చారు. దివ్యల మాధురి గారు పర్లేదండి. ఈ వీక్‌లో మనం చూసుకున్నట్లయితే ఆ టాస్క్‌లో అయితేమి అంటే మనకి సంజన గారికి మన దివ్యల మాధురి గారిని హెట్‌గా పెట్టేసి చేయడం జరిగింది గదా! మొత్తం అదంతా బాగా చెప్పింది. మొన్న శ్రీజాది మన బర్నీ గారి టాస్కుల్లో గూడా కొంచెం జెన్యూన్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట అది. అంటే రకరకాలుగా ఉందామ. ఒకసారేమో ఫస్ట్ అయితే బర్నీ గారిది అది బ్రజర్ వచ్చేసి అయిపోయినప్పుడేమో బర్నీ గారు గెలిచారని చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి అంటే మన సోనన్న అండ్ కళ్యాణ్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళిద్దరిని ఎంచుకోమంటారనమాట. అప్పుడు శ్రీజ వచ్చేసేసి నాకు దివ్యల మాధురి గారైతే ఓకే అని దగ్గరికి చెప్పడం జరుగుతుంది. అదేమన్నా మైండ్‌లో పెట్టుకొని శ్రీజని విన్ ఇచ్చిందో అసలు ఫస్ట్ బర్నీ గారు విన్ అయిన క్లాప్స్ ఎందుకు కొట్టింది? తర్వాత శ్రీజ విన్ అని ఎందుకు చెప్పింది? ఏమో అసలు ఆమె ఎలా ఆలోచిస్తుందో తెలియట్లేదు గానీ అది పక్కన పెడితే ఆహ్, ప అప్పుడుతో ఫస్ట్‌లో వచ్చినప్పుడు కొంచెం ఆ కళ్యాణ్‌తో బిహేవ్ చేయడం అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కొంచెం పర్లేదని అనిపిస్తుందనమాట. హౌస్‌లో కొంచెం ఆ కుకింగ్ డ్యూటీలో అయితేమి కొంచెం అందరితో కలిసి ఉండడము, ఎంతవరకు మాట్లాడాలో అంటే మనకి హ్మ్. కొంచెం ఈ వీళ్ళతో వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో మనకి రమ్య గారొచ్చారు గదా! నిఖిల్ వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. దివ్యల మాధురి గారు. కొంచెం ఓటింగ్ అయితే మళ్ళీ ఇప్పుడు కిందికెళ్లారు. ఇప్పుడు కిందికెళ్లారు దివ్య మార్గం, రామరాథన్. వీళ్ళిద్దరికీ కొంచెం ఒక ఓటింగ్, 2 ఓటింగ్స్‌తో అటు ఇటు వెళ్తున్నారనమాట అంతే. ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంగ. ఇంక రామరాథన్ కూడా సేమ్ ఇంక దివ్యల మాదిరిగా సెవెంత్ ప్లేసే అని చెప్పుకోవచ్చు. ఒక ఓట్ డిఫరెన్స్ అంతే 3683 ఓట్స్‌తో ఉన్నాడు. మాధురి గారు 84 ఒక్క ఓట్‌తో కొంచెం అటు ఇటు వీళ్ళు అవుతున్నారనమాట. ఖచ్చితంగా రాము రాథోడైతే ఈసారి మామూలు డేంజర్ జోన్ కాదు. అసలు నేను పోయినసారే వెళ్తాడేమో అనుకున్నాను. ఎప్పుడైతే మనకి బర్నీ గారు ఎలిమినేట్ అవుతారు గదా! అప్పుడే నేను అసలు రాము రాథోడ్ వెళ్ళిపోతాడేమో హౌస్‌లో నుంచి బయటికి అనుకున్నాను. కానీ అప్పుడు సేవ్ అవ్వడం అయితే జరిగింది. అప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంచెం బర్నీ గారే ఓటింగ్‌లో ఉన్నారనిపించింది. కానీ ఆ బాండింగ్స్ అయన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం బిగ్ బాసే వాళ్ళే ప్లాన్ చేసి బర్నీ గారిని బయటికి పంపించినట్లు అనిపించింది. మనకి 'భువనగిరిలో' కూడా అది ఏమన్నా అస్త్రా వాడతావా అంటే మనకు రాము రాథోడ్‌కే వాడడం జరిగిందనమాట అది.
మొత్తానికైతే నా రాము రాథోడ్ అప్పుడే అయిపోతాడు అనుకున్నాను కానీ బానే అయితే ప్రస్తుతానికి నెట్టకొస్తున్నాడు. కానీ డేంజర్ జోన్‌లో అయితే ఉన్నాడన్నమాట. ఏమో అవ్వచ్చు. ఇంకా రేపటిలోపు చూడాలి అసలు ఎలా ఓటింగ్ పడుతుంది? ఏంటి? అసలు ఈరోజు ఎలా ఆడతాడు? దీని దీని మీద కొంచెం బేస్ అయ్యి ఉంటుందన్నమాట ఓటింగ్ అనేది. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్‌లో వచ్చేసేసి మనకి రీతు చౌదరి ఉందండి. 'రీతు చౌదరికి' 3681 ఓట్స్‌తో ఉందన్నమాట 'రీతు చౌదరి'. రీతు చౌదరి లాస్ట్‌లో ఎందుకుందంటే పవన్‌తో ఎంతసేపటికి ఆ గొడవలు. ఈ వీక్‌లో చూసినట్లయితే ఆ గొడవలు పెట్టుకోవడం తప్పితే ఎప్పుడైతే అదేదో ఒక టాస్క్ జరిగి మనకి ఆ డబ్బులు వాళ్ళు మార్చుకుంటారు కదా! ఆ డబ్బులు ఇయలేదంట పూర్తిగా పవన్‌కి. దాని గురించి ప్రతిరోజు ఒక రచ్చనమాట. అసలు ఎందుకియలేదు? ఎందుకియలేదు? అదేదో నాకే మొత్తం ఇచ్చుంటే నేను విన్ అయ్యాను కదా పవను. లేకపోతే వాళ్ళేమని అనుకుంటారు కదా! అందరికి ఇవ్వాలని అదేమో. అసలు అదంతా ఆ తగువులు తప్పితే ఏమీ లేదనమాట. మీకు చిరాకొచ్చింది. వాళ్ళ సైడ్ పోయి ఎప్పుడైతే ఆ కెమెరా పెడతారో ఆ తగువులు తప్పితే ఒక కంటెంట్ లేదు, పాడు లేదు. బిగ్ బాస్ కూడా ఏం టాస్క్‌లు పెట్టలేదు కాబట్టి టాస్కుల్లో పెర్ఫార్మన్స్ చేద్దామన్నా కూడా వీళ్ళకి స్కోప్ లేదనమాట ఈ వీకు. దీనివల్ల అయితే ఓన్లీ తగులే ఉన్నాయి కాబట్టి జనాలకు కూడా పిచ్చి దొబ్బి అసలు ఓటింగ్ అయితే అస్సలు రీతూకి అస్సలు పడట్లేదు. చాలా లీస్ట్‌లో ఉందనమాట. మనం చూసుకున్నట్లయితే ఆ! 'దివ్యల మాధురి' గారు, 'రాము రాథోడు' మన 'రీతు చౌదరి' అంతా ఒక 10, 15 ఓట్లతో ఉన్నారనమాట. వీళ్ళిద్దరు అటు, ఇటు, ఇటు, అటు అసలు ఈ లైవ్ ఓటింగ్ చూస్తుంటే పిచ్చి దొబ్బుతుంది. ప్రతిసారి అటు, ఇటు వీళ్ళు ముగ్గురే షిఫ్ట్ అవుతున్నారు. అటు, ఇటు, ఇటు అనమాట. కొంచెం వీళ్ళ ముగ్గురు రాము రాథోడ్ అయితేమి, మన 'దివ్యల మాధురి' అయితేమి, 'రీతు చౌదరి' ఇప్పుడు మళ్ళీ పైకి పోయింది. 'రీతు చౌదరి' వీళ్ళ ముగ్గురికి చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారనమాట. కొంచెం 1, 2 ఓట్లతో అయితే ఏదో చేపలు మన సముద్రంలోంచి తీసి ఇప్పుడు బయటేస్తే కొట్టుకుంటాయి కదా! టక 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 కొట్టుకుంటా ఉంటాయి కదా! ప్రాణాలతో. అలా వీళ్ళు కూడా లైవ్ ఓటింగ్‌లో కొంచెం ఎనక్కి, ముందుకి, ముందుకి, ఎనక్కి అలా కొట్టుకుంటున్నారనమాట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. మీరు 'రాము' ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా గాని, 'రీతు' ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా గాని, మీ 'దివ్యల మాధురి' ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా గాని ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. వీళ్ళ ముగ్గురిలోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది ఈ వీక్, ఎయిత్ వీకు. వీళ్ళ ముగ్గురిలోనే ఎలిమినేషన్ ఎవరో ఒకరు అవుతారు. మనం చూస్తాం కూడా. మిగతా వాళ్ళందరూ మాక్సిమం సేఫ్ అనుకోవచ్చు. ఓటింగ్ బానే పడుతుంది. వాళ్ళు హై రేంజ్‌లోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు అంటే ఒక్క ఎలిమినేషన్ అనేది ఎవరిదైనా ఒక్కరిదే ఉంటుంది కాబట్టి వీక్‌కి మాక్సిమం వీళ్ళ ముగ్గురిలోనే ఉంటుంది. ఇంకా నాకు తెలిసి 'రీతు చౌదరి' కూడా కన్నా కొంచెం 'రాము రాథోడ్' డేంజర్‌లో ఉంటాడేమో అనిపిస్తుందనమాట. 'రాము రాథోడ్' చేసేది ఏమీ లేదనమాట అసలు. ఊరికనే మనోడైతే అసలు ఈ టాస్క్‌లు పెట్టకపోవడం వల్ల, అసలు ఏమీ లేకపోవడం వల్ల ఎందుకో తినడం, కూర్చొని అప్పుడప్పుడు మనం ఎపిసోడ్‌లో చూస్తుంటే ఎప్పుడో ఒకసారి అలా కనపడుతున్నాడు. మెరుపు తీగలాగా అలా ఎళ్ళిపోతున్నాడు. 'రీతు చౌదరి' వీళ్ళన్నా కొంచెం 'దివ్యల మాధురి' వీళ్ళన్నా కొంచెం గొడవల్లో అయితేమి వీటిలో 'తనుజ' దగ్గర 'మాధురి' గారు ఉండడం సంథింగ్ అటు ఇటు కనిపిస్తుంది. అండ్ 'తనుజ' ఓట్లు కూడా కొంచెం 'మాధురి' గారికి పడే ఛాన్స్ ఉంది. అండ్ 'డీమాన్ పవన్' కూడా ఓట్లు బాగా పడుతున్నాయి కాబట్టి లాస్ట్‌లో ఏమన్నా 'డీమాన్ పవన్' ఫ్యాన్స్ కూడా మన 'రీతు' లాస్ట్ ప్లేస్‌లో ఉంది కాబట్టి ఓట్లు కొంచెం షిఫ్ట్ చేద్దామని 'రీతు'కి వేయొచ్చు. ఇంగ అలా జరిగితే మాత్రం 'రాము రాథోడ్' చాలా డేంజర్‌లో ఉంటాడు. మాక్సిమం ఒక 90% అయితే 'రాము రాథోడ్' ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొంచెం 50% వీళ్ళిద్దరికున్నాయన్నమాట. ఆహ్, 50% 10% ఇంక వీళ్ళిద్దరికున్నాయి. మన 'దివ్యల మాధురి' గాని, లేకపోతే మన 'రీతు' గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా 10% ఉంటాయి. ఏమో లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం అటు ఇటు జరిగితే ఏమన్నా ఇంగ దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. వీళ్ళే డేంజర్ జోన్‌లో ఉన్నారనమాట. ఈ వీక్ అసలంతా ఏదో రచ్చ రచ్చగా నడుస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అసలు మీకెంతమందికి అసలు ఈ సీజన్ నచ్చుతుంది? ఆహ్, నాకైతే కొంచెం అటు ఇటుగానే ఉంది. అంతకేమీ అనిపించట్లేదనమాట. ఏదో కొంచెం డల్‌గా ఉంది. ఎవరొచ్చినా వైల్డ్ కార్డ్స్ వచ్చినా, లేకపోతే శ్రీజ గారొచ్చినా, భరణ్య గారు ఎవరొచ్చినా గానీ ఆ డల్‌నెస్ అనేదైతే పోవట్లేదు హౌస్‌లో నుంచి. అది అలాగే మెయింటైన్ అవుతుంది. మీకెంతమందికి ఇలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తుంటాయి. అండ్ థాంక్ యూ సో మచ్.